అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి కీర్తన గ్రంథంలోని మొదటి అధ్యాయం 6 వచనాలతోటి క్లుప్తంగాను ప్రతి విశ్వాసి జీవితంలో ఎలా నడుచుకోవాలో, అంటే సగటున ముఖ్యమైనటువంటి అంశాలు 6 వచనాల్లో పొందిక చేసినట్లుగా నేను గమనించాను. 6 వచనాలు. 6 అంటే మనుష్యుని సంఖ్య. మరి 6 వచనాల్లో ఏం చెప్పబడింది అంటే గనక ఈ 6 వచనాలని 2 భాగాలుగా విభాగిస్తే మొదటి 3 వచనాలు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసి లేదా ఆయన భక్తుడు ఎలా ఉండాలో, ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో చెప్పబడింది. మిగతా 3 వచనాల్లో విశ్వాసి అయ్యుండి సగం దేవుని మాటని, సగము వేరొకని మాటని వినటం ద్వారా, లేదా తనకిష్టమైనటువంటి మార్గాలను ఏర్పరచుకోవడం ద్వారా విశ్వాసి కాస్త ఏమైపోతాడో తర్వాత అనేది రాయబడింది. కాబట్టి ఏ మార్గం ఎంచుకుంటామో, ఏ విధంగా ఉండదలుచుకున్నామో, ఏ విధంగా ఉంటే మనం చివరికి ఏమవుతామో అనేది సంక్షిప్తంగా రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. కాబట్టి మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అంటున్నాడు. సాధారణంగా దుష్టులు అనగానే ఎవరి దుష్టులు అని అంటే టక్కున మన నోట్లో నుంచి రాగలిగినటువంటి జవాబు, ఇదిగో వాళ్ళు, ఇదిగో వీళ్ళు, ఇదిగో విగ్రహారాధికులు, ఇదిగో అలా ఇలా ఇలా అని చెప్పి ఎవరెవరినో ఇమ్మీడియట్ గా చూపించగలిగినటువంటి వ్యక్తులు మన ఎదురుగా ఉంటారు. వ్యక్తులు అంటే మనుషులని కాదు, కానీ కొన్ని సూచనల ద్వారా విగ్రహారాధికులని, లేకపోతే దేవుని నమ్మని వారని చెప్పేస్తాం. అయితే దుష్టులు, వీళ్ళ తండ్రి దుష్టుడు, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే శత్రువుని మనము శీఘ్రంగా గుర్తుపట్టచ్చు. అయితే మిత్రుని రూపంలో ఉన్న శత్రువుని గుర్తుపట్టడం కష్టం. ఈ దుష్టులు కూడా ఈ దుష్టుడు చేత మన సమాజ మందిరాల్లో, లేదా మన సహవాసాల్లో, లేదా మన ఆలోచన విధానం ద్వారా నిత్యం మనతో ఉంటున్నాడు. ఈ దుష్టుని గుర్తుపట్టాలంటే, లేదా ఈ దుష్టుల యొక్క సమూహాల్ని, లేదా ఈ దుష్టుల యొక్క కదలికల్ని, లేదా ఈ దుష్టుల యొక్క గుర్తింపును మనం గుర్తుపట్టాలంటే వాళ్ళ తండ్రి అయినటువంటి దుష్టుడి యొక్క చేష్టలు గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, వీళ్ళు ఎవరో, ఎక్కడున్నారో, ఏ ప్రేమ విందుల్లో పాల్గొంటున్నారో, మన విశ్వాసపు సమాజాల్లో ఎలా దొంగ మెట్టల వలె ఉన్నారో గుర్తుపట్టచ్చు. ఎందుకంటే ఈ దుష్టులు చేరి ఆదిలో దుష్టుడు ఏ విధంగా చెడగొట్టాడో, ప్రభు లేదా దేవుడు ఏర్పరిచినటువంటి ఒక మంచి మార్గాన్ని, లేదా మంచి ప్రణాళికని, ఆయన చిత్తాన్ని ఎలా చెడగొట్టాడో వీళ్ళు కూడా నేడు ప్రభు వచ్చేలోపు సాధ్యమైనంత విధంగా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే ఈ దుష్టులు, లేదా వాళ్ళ తండ్రి అయినటువంటి దుష్టుడు, వీడు ఎలా చెడగొట్టాడు, ఎలా దూరాడు దేవుని ప్రణాళికలోకి, దేవునితో సహవాసంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి దూరి ఏం చేశాడు, వీడి ఆలోచన విధానమే వీడిని పట్టిస్తుంది మనకి.
వీడు చేసే పనే మనకి గుర్తు. 5వ వచనంలో, ఏలయనగా మీరు, దీనికి ముందుగా అవ్వమ్మను వచ్చి ఏమడిగాడు? ఈ 3వ అధ్యాయం 1వ వచనంలో, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాడు. అవ్వమ్మ దానికి ఒక సమాధానం చెప్పింది. 5వ వచనంలో వాడిస్తున్నటువంటి కన్క్లూషన్, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, లేదా 4వ వచనంలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు, మీరు చావనే చావరు. మొదటి పదం. 2వ అధ్యాయంలో 17వ వచనంలో, ఆదికాండం, నీవు వాటిని తిరుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను దేవుడు చెప్పాడు. 5వ వచనంలో మొట్టమొదటి డిక్లరేషన్, మీరు చావనే చావరు. ప్రభు చెప్పిన దానికి వ్యతిరేకం చేయటం మొదటి లక్షణం వీడిది. 2, వ్యతిరేకం చేస్తే దేవుడిచ్చినటువంటి ఆత్మ కలిగిన మనము, లేదా దైవ వాక్యం ద్వారా నడిపింపబడుతున్న మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మరి ఏం చేయాలి దీనికి? మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె, ఎలాగంటండి? దేవతల వలె ఉందిరని. దేవతల వలె అంటే నువ్వు ఉన్న స్థితి గాక నీకు నేను ప్రమోషన్ ఇప్పిస్తాను, నీకు నేను హై క్యాడర్ లభించేటట్టు చేస్తాను, నిన్ను హైప్ చేస్తాను, లేకపోతే నువ్వు అది అవుతావు, నువ్వు ఇది అవుతావు. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి నీకు తగింది కాదు, దేవుడు నిన్ను తక్కువ చేసి చూస్తున్నాడు, నువ్వు బానిస, నీకు చేత కాదు, నేను చెప్పినట్టు వింటే నువ్వు ఇంకా హైప్ అవుతావు, ఇంకా ఉన్నత స్థానానికి ఎక్కుతావు. ఇది బోడి సలహా. దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, మళ్ళీ దేవుణ్ణి వ్యతిరేకం చేసేటువంటి సలహా, దేవునిలో ఏదో చెడు గుణం ఉందని, దేవునిలో మరింకేదో మన మీద దురుద్దేశం ఉందని రేకెత్తించటం మనుషుల్ని. ఇది దుష్టులు, వాళ్ళ తండ్రి దుష్టుడి యొక్క ఆలోచన విధానం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడో, దేవుడు నిన్ను ఏ విధంగా నీ మీద ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ స్థితిలో నిన్ను ఉడనీయకుండా, నీకు ఈ స్థితి తగింది కాదు, నువ్వు ఇలా విధేయతుడిగా ఉండడం వల్ల నువ్వు తక్కువ చేయబడతావు, నిన్ను ఇంకొక ఉన్నతమైన ప్రణాళికలోకి నేనైతే త్వరగా తీసుకెళ్తానని చెప్పటము మనిషిని పొంగే రొట్టెగా తయారు చేయటమే వాడి ఉద్దేశం. వాడు కూడా ఒకప్పుడు వాడి ఆలోచన కూడా అదే. ఏంటంటండి, వాడిని ఎంతో అందంగాను, జ్ఞానం కలిగిన వాడిగాను, వివిధమైన విలువలు కలిగినటువంటి అమూల్యమైన రత్నాలతోనూ పొదిగిచ్చి వాడిని ఒక గొప్ప స్థానంలో పెడితే వాడు ఏమనుకున్నాడంట, సభాపర్వతం మీదకే ఎక్కిపోదును. అంటే ఏంటి, తానున్న స్థానంలో నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాల. ఇది తగనిది, ఇది ఆది నుండి కూడా దేవుడు మెచ్చనిది. ఇప్పుడు జరుగుతున్నది అదే. విశ్వాస సమాజంలో దుష్టులు దూరి చేస్తున్న పనులు కూడా అదే. కాబట్టి ఇలాంటి దుష్టులు, ఇలాంటి దుష్ట సమాజంలో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి దుష్టులైన వారు, లేదా దుష్ట సమాజపు వారు దేవుని సమాజంలో దూరి, దేవుని సంఘాల్లో దూరి, లేదా వ్యక్తిగతంగా అయినా సరే దుష్టుల ఆలోచన, దుష్టుని యొక్క ఆలోచన చేత దుష్టత్వంలోకి మనల్ని తీసుకెళ్ళి, దుష్టుని యొక్క ఆలోచన చేత మనల్ని నడిపించటానికి ప్రయత్నం చేసేటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి.
కాబట్టి దుష్టుడు ఏం చేసి మిమ్మల్ని దైవ సమాజంలో నుంచి బయటికి తీసుకొస్తాడో గుర్తుపట్టగలిగినటువంటి ఈ సూచన ఏది, దేవుడు నిన్ను ఏ విధంగా ఏర్పరిచాడో, ఏ స్థితిలో నిన్ను పిలిచాడో ఆ స్థితిలో నీకు ఉండకూడదు, ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంకా పై స్థితికి వెళ్ళొచ్చు, నీకంటే ఎవరు ఇక్కడ గొప్పవాడు లేడు, నీకంటే గొప్ప కృపావరాలు లేవు, నీకంటే ఇంకే విధమైనటువంటి ప్రార్థనా వీరులు లేరు అని ఇలాంటి సలహాలు, ఇలాంటి ఆలోచనలన్నీ రేకెత్తింపజేసి దేవ సమాజంలో నుంచి లేదా దేవుని సమాజంలో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రక్రియ ఇది. దీనిని గుర్తుపట్టగలిగితే, మీరు దుష్టుల్ని గనక గమనించగలిగితే దుష్టుల ఆలోచన చొప్పున చేయకుందురుగాక. ఆమేన్. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక పాపుల మార్గమున నిలువుక. పాపుల మార్గం అంటే ఏంటండి? ఎవరైనా చెప్తారు, ఇలా చేస్తే దేవునికి ఇష్టం లేదు, అలా చేస్తే దేవునికి ఇష్టం లేదు అని చెప్తారు. వాస్తవమే. మరి అయితే పాపుల మార్గము ఎలా ఉంటది అనే దానికంటే, పాపుల మార్గంలోకి వెళ్ళకుండా లేదా పాపుల మార్గాన్ని కనిపెట్టడానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక వాక్యాన్ని చదవగలిగితే మనం ముందుకు కొనసాగిపోదాం. మొదటి రాజులు 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదివినట్లయితే, మొదటి రాజులు 15వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబీయాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయక, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. ఆమేన్. ఇక్కడ మీరు దృష్టి గనక జాగ్రత్తగా దీని మీద పెడితే, ఈ వచనాల్లో అబియాము యొక్క తండ్రి మార్గమునేమో నడిచాడు, తన పితరుడైన దావీదు మార్గాన్ని నడవల. ఇక్కడ గమనించండి, వంశమేమో దావీదు వంశము, చేసిన చేష్టలేమో తండ్రి చేసిన చేష్టలు. వంశమేమో అభిషేకింపబడినటువంటి గొర్రెల కాపరి అయినటువంటి దావీదు యొక్క వంశము, దావీదు యొక్క మార్గాల్లో నడవలసినటువంటి వ్యక్తి. దావీదు ఎలా అయితే యథార్థ హృదయుడై దేవుణ్ణి ఆరాధించాడో, లేకపోతే ఆయన వెంబడి నడుచుకున్నాడో అలా నడుచుకోవలసినటువంటి వ్యక్తి పితరుడు అంటున్నాడు. కానీ తన దగ్గరికి వచ్చేటప్పటికి లేదా తన యొక్క ఆలోచన ప్రకారము ఏం చేశాడు? తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన తండ్రి ఏ మార్గంలో నడిచాడంటే అండి, యెరూషలేములో దేవతా స్తంభాలు నిలబెట్టడం, ధూపాలు వేయటము, బలిపీఠాలు కట్టడము, మహాఘోరమైన పనులన్నీ చేశారు వీళ్ళు. యూదా రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం చదివితే, లేదా మొదటి దిన వృత్తాంతాలు, రెండో దిన వృత్తాంతాలు కనుక చదివితే మనకే హృదయం మండిపోద్ది అనమాట. చివరికి ఎంత ధిక్కారమైన పని, ఎంత గర్వం పట్టిన పని చేస్తారంటే, ఏకంగా దేవుని బలిపీఠం, యెరూషలేములో దేవాలయంలో బలిపీఠం మీద కూడా దేవతా స్తంభాలను నిలపటం, ఆ బలిపీఠం మీద వేరొక బలిపీఠం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు ఈ రాజులు. దేనికోసం, ఎందుకు చేస్తారు ఇలాగ? ఏంటి వీళ్ళకి పిచ్చా ఏంటి అని ఆలోచిస్తే గనక,
ఎందుకు ఇలా చేశారు? ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కదా, దావీదు చెప్పిపోయాడు కదా, సొలొమోను చెప్పిపోయాడు కదా, ప్రవక్తలు ఉన్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? చేసేదేదో అదేదో బెన్ హిన్నోము లోయలోనో ఇంకో చోటనో చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచిస్తే, తానున్న స్థితిలో నుంచి ఇంకేదో స్థితికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. దేవుడిచ్చిన ప్రణాళికలో నుంచి తప్పించుకొని తనదైన కొత్త ప్రణాళికలేసి దేవుడు లేదా దేవుని లక్షణము లేని దేవతలను పూజించి దేవునికంటే అవేవో కొత్తగా ఇస్తాయని, అవేవో కొత్త ప్రదేశానికి తీసుకెళ్తాయని, ఇంకేదో బలం కలిగిద్దని, చివరికి దైవస్థానంలోకే వచ్చి దేవుని ఆలయంలోకే వచ్చి వాటికి బలులు అర్పించడం పాప మార్గములు. పాప మార్గాన్ని గుర్తుపట్టడం చాలా ఈజీ, ఎవరైనా కనిపెడతారు. కానీ పాప మార్గములో లేదా పాపుల మార్గములో నిలవద్దు అంటే, ఈ రాజులు, యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు చేసేటువంటి పని ఏదైతే ఉందో అది ఇంకేదో సంపాదించాలన్నా, ఇంకేదో ఆతృత కొరకు చేసేటువంటి మార్గం ఉంది. అది విశ్వాసి అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా నిదానంగా నెమ్మదిగా పరీక్షించి పరిశోధించి తెలుసుకొని దూరంగా ఉండవలసిన మార్గం. ఈ మార్గం ద్వారానే సహోదరుల ఐక్యత చెడగొట్టబడతా ఉంది. ఈ మార్గం ద్వారానే అవిధేయత ప్రదర్శించబడతా ఉంది. ఆది నుంచి రేపు అంత్యదినం వరకు దేవుడు కోరుకునేది ఏమిటి? ప్రభు స్వయంగా తాను చూపించి వెళ్ళినటువంటి మార్గం ఏమిటి అనంటే విధేయతతో కూడుకున్న మార్గము. పాపుల మార్గము అవిధేయతతో కూడుకొని ఉంటుంది. ఇదే గుర్తు. ఎవడైతే వాక్యానికి, ఎవడైతే దేవుని సమాజ మందిరానికి లేదా దేవుని సమాజానికి లేదా విశ్వాసుల యొక్క విశ్వాసపు ప్రణాళికల్లో లేదా విశ్వాసపు నడవడికలో అవిధేయత ప్రదర్శిస్తాడో వాడు పాపి, వాడు పాపుల మార్గంలో ఉన్నాడు. అట్టి పాపుల మార్గంలో, అట్టి పాపపు మార్గంలో నిలువక అంటే చూచిన వెంటనే, గ్రహించిన వెంటనే, అర్థం చేసుకున్న వెంటనే ఇమ్మీడియట్ గా నిలువక తప్పించుకొని వెళ్ళిపో అక్కడి నుంచి. ఏం జరుగుద్దా అని చూస్తా కూర్చోవద్దు, ఇంకాస్త గమనిద్దామని అనుకోవద్దు. వివేచన ఆత్మ అనుగ్రహింపబడిన నీవు గమనించుకొని తప్పించుకో. ఎక్కువసేపు అక్కడ ఉన్నావంటే, ఎక్కువసేపు దాన్ని గనక గమనిస్తా కూర్చున్నావంటే అదే ఆలోచన, అదే అవిధేయత నీకు కూడా స్టార్ట్ అవుతుంది. ఎలాగో చూద్దాం. మళ్ళీ ఆది కాండం దగ్గరికి వచ్చినట్లయితే 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంట? సేమ్ ఇందా మనం చదువుకుందే. అయితే 6వ వచనంలో ఒక్క నిమిషం, పాపుల మార్గంలో గనక స్పృహ లేని వాళ్ళు నిలబెడితే అది వేరే విషయం. స్పృహ కలిగి, వివేచన కలిగి, దేవుడు అనుగ్రహించిన జ్ఞానాత్మ కలిగి నువ్వు ఎక్కువసేపు కనుక అక్కడ ఉన్నావు అంటే ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అసలు? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఈ మాట కంటే ముందు ఆమె ఒక మాట చెప్పింది చూడండి. మొదటి వచనంలో అందుకు స్త్రీ,
ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదు అని నీవు చెప్పినని సర్పముతో అనెను. ఆ చెట్టు ఎక్కడుందో ఆమెకు తెలుసు, ఆ చెట్టు ఫలాలకి మిగతా ఫలాలకి తేడా తెలుసు, ఆ చెట్టు యొక్క లక్షణం తెలుసు, చెట్టు దరిదాపులకు కూడా వెళ్ళకూడదని తెలుసు, మిగతా చెట్ల ఆహారంగా భుజించవచ్చు అని తెలుసు, అన్నీ తెలుసు. మళ్ళీ ఈరోజు కొత్తగా ఆ చెట్టు ఎందుకు విచిత్రంగా కనబడుతుంది, రమ్యమైనదిగా రోజు చూస్తూనే ఉంది కదా ఆమె. ఆ చెట్టు గురించి అవగాహన ఉంది ఆ విశ్వాసికి, దేవునితో సహవాసం ఉన్న ఆమెకి, అతనికి చెట్టు గురించి అవగాహన ఉంది, చెట్టు ఫలం యొక్క లక్షణం తెలుసు. ఈ రోజు వీడొచ్చి కొత్త ఆలోచన చెప్పగానే కంటితో చూసినప్పుడు ఆమెలో ఏం కలిగిందంట, కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఈ రోజు కొత్తగా కనబడుతుంది, రమ్యమైనది గాను, ఆహారమునకు మంచిదైనట్టుగాను. ఇంకేంటంటే మూడోది తెలివితేటలను ఇచ్చు, అంతే కదా. విచిత్రంగా కనపడింది పండు, అంతకుముందు కనపడలేదా? కనపడింది. కాబట్టి సహోదరులారా, పాపుల మార్గమును పసిగట్టిన వెంటనే ఇంకక్కడ నిలబడద్దు ఎక్కువసేపు. వెంటనే అక్కడి నుంచి తెగదెంపులు చేసుకొని పక్కకు వచ్చేసేయి. పక్కకంటే మళ్ళీ నీ సొంత మార్గం ఏర్పరచుకోవద్దు. దైవ మార్గం ఏదో ఉందో ఆ మార్గంలోనే ఉండండి. పాపుల్ని గుర్తుపట్టు, వాళ్ళు అవిధేయతను నేర్పిస్తారు, విధేయతను నేర్పించరు. వాళ్ళు ఒకరికొకరు కూడా విధేయత కలిగి ఉండరు. బైబిల్ మొత్తం కూడా ప్రభువు కూడా విధేయత అనే ఫౌండేషన్ మీదే వేసాడు తన స్వార్థని. విధేయత 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 విధేయత, మాట వినాలా మాట వినాలా మాట వినాలా మాట వినాలా, ఇదే కావాల్సి. ఎందుకంటే వాళ్ళ తండ్రి చేసిన పని ఏంటంటే మాట వినక పోవటము. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనంలో చదివితే ఈ దావీదు గురించి ఒక మాట రాసింది, చదవాల్సిన పని లేదు. కానీ ఉరియా భారీ విషయంలో చేసినటువంటి తప్పు తప్ప మిగతా అన్ని విషయాల్లో దావీదు యథార్థ హృదయుడే ఉన్నాడటండి. హల్లెలూయా. అంటే విధేయత కలిగి ఉన్నాడు అన్ని విషయాల్లో, పొరపాటున ఒక్కటి దొర్లింది అంతే. కాబట్టి ఈ పాపుల మార్గం ఎట్లాంటి మార్గం అంటే బిలాము నడిచిన మార్గం. మొదటిసారి బిలాము వీళ్ళని శపించాలా వద్దా అడిగినప్పుడు చెప్పాడు కదా జవాబు, బుర్ర పని చేయట్లేదా, మళ్ళీ నేను శకునం చూసి మాట్లాడతాను ఉండండి, రాత్రికి ఉండండి అని రెండోసారి అడగాల్సిన అవసరం ఏముంది? అంటే బార్గెనింగ్ కూరగాయల ఇవేమన్నా? మళ్ళీ మూడోసారి అడగాల్సిన అవసరం ఏముంది? అర్థం కావట్లేదా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో? ఎవరు ఆజ్ఞ జారీ చేస్తుందో నీకు తెలియదా? ఆయన శక్తి, ఆయన పవర్ ఏంటో? పేరాలాడడానికి ఇది ఏమన్నా వస్తువా? అంటే అతనిలో పుట్టినటువంటి ఆశ, ఆలోచన ఇంకేదో స్థానానికి వెళ్ళాలి, ఇంకేదో సంపాదించాలి. యోసేపు పాప మార్గాన్ని ఎంచుకోకుండా నీతి మార్గాన్ని ఎంచుకున్నందుకు జైల్లో పడ్డాడు. దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం ప్రభువు విధేయత మార్గాన్ని ఎంచుకున్నాడు. పాపుల మార్గం అలా ఉండదు, కాబట్టి నిలబడద్దు. ఆఖరిగా అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అంటున్నాడు. ఎవరి అపహాసకులు? మనలోనే ఉంటారు ఈ అపహాసకులు. 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే ఈ అపహాసకులు ఎవరు? బయటోడొచ్చి ఒరే పోరా, మీ దేవుడు ఎడారి దేవుడు, ఒరే తిక్కలోడా, ఒరే మెంటలోడా అని ఏదేదో అంటే పోని అని వాడికి ఏదో తెలీదు అని జాలిపడి పక్కకు పోతాం. కానీ మన సమాజంలో ఉంటూ మన ప్రేమ విందులో పాల్గొంటూ మన దేవునితో మన సహవిశ్వాస అయినటువంటి వాడు చేస్తాడు ఒక్కోసారి అపహాస్యం. వాడిని గుర్తుపట్టుకోవాలి. ఏంటంటే కొద్ది చదువుతారా? 2వ పత్రిక పేతురు 1వ అధ్యాయం 3వ వచనం.
తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు నాయన అనుభవ జ్ఞాన మూలమున మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆమేన్. 1:3 2:3 చదవనయ్యా. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పవచ్చు. అది కాదండి. 3:3 అయ్యా. అంత్య దినములలో అపహాసకులు అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల వలన నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. హల్లెలూయా. ఆమేన్. అపహాసకులు అంత్య దినములలో ఎక్కడికి వస్తారండి? మన విశ్వాస సమాజంలోకే వస్తారు. బయట మీటింగ్లు పెట్టరు వాళ్ళు, మన మధ్యలోకే వస్తారు. వచ్చి కొన్ని ప్రశ్నలు వేస్తారు. అది దేవుని వాక్యాన్ని, దేవుని శక్తిని అపహాస్యం, అవహేళన చేసే మాటలు అవి. ఇక్కడ రాయబడినటువంటి పాయింట్ ఒకటే కనబడుతుంది, కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవి ఈ ఒక్క మాటలో చాలా అంశాలు ఇమిడింపజేసి ఉన్నాయి. అవేంటంటే, స్వస్థతలు ముందున్నాయి, ఇప్పుడు లేవు. భాషలు మనకు అవసరం లేదు, ప్రవచనాలతో పనే ఉంది. ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ఈ సృష్టి పోతది అని వాక్యం చెప్తున్నప్పుడు, పోదు అని కనుక నేను చెప్పాను అనుకోండి, నన్ను సింపుల్ గా వ్యతిరేకిస్తారు మీరు. కాబట్టి నేను ఆ మాట అనను. ఆ మాట అనకుండా ఇంకేదేదో చెప్తా. వీళ్ళు అపహాసకులు. వీళ్ళు కూర్చుండే చోటు ఎక్కడ కూర్చుంటారు వీళ్ళు? రైల్వే స్టేషన్ లో కూర్చోరు, బస్ స్టాండ్ లో కూర్చోరు, క్లబ్ లో కూర్చోరు, ఎక్కడా కూర్చోరు. ఎవరి మధ్య వచ్చి కూర్చుంటారు అపహాసకులు? విశ్వాసపు సమాజం వారు ఎక్కడ కూర్చుంటే వాళ్ళ మధ్యలో వచ్చి కూర్చుంటారు. వీళ్ళు కూర్చునే చోట నువ్వు కూర్చోవద్దు. వీడిని గుర్తుపట్టు. వీడు దేవుని వాక్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇది గుర్తుపట్టి జాగ్రత్త కలిగిన వాళ్ళైతే, అతడు నీటి కాలువ ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఇప్పటికే క్రాస్ అయింది టైము. కాలువ ఏర్పడాలంటే అండి, కొండల మీద మంచు కురవాలి. కురిసిన మంచు కరిగి సేమ్ హెర్మోన్ పర్వతం మీద, ఎగ్జాంపుల్ బైబిల్లో యోర్దాను నది ఎలా ఉద్భవించింది, లేదా మన భారతదేశంలో గంగా, యమున, గోదావరి, కృష్ణ నదులు ఎలా ఉద్భవిస్తాయి అని గనక చూస్తే, లేదా యోర్దాను నది ఎలా పుట్టింది అని గనక చూస్తే, హెర్మోన్ పర్వతాల మీద మంచు కురుస్తుంది. ఆ మంచు కరిగి పిగిలి చిన్న కాలువయి, పెద్ద కాలువయి, నదిగా మారి చివరికి పోయి మృత సముద్రంలో కలుస్తుంది. అదే యోర్దాను నది. ఆ వచ్చేటప్పుడు కొండల మీద ఉన్నటువంటి సాంద్రమైన మంచి పోషకాలు కలిగినటువంటి మట్టిని తనతో పాటు లాక్కొని వస్తుంది. అదంతా కూడా నది యొక్క వేగానికి కరెక్ట్ గా యోర్దాను నది వెంబడి, కాల వెంబడి ఆ మట్టినంతా, పోషకాలన్నిటిని మోసుకొని వచ్చినప్పుడు ఈ మధ్యలో గలలియ సముద్రం కూడా ఉంటది. గెన్నెసెరతు పాత నిబంధన గ్రంథం పేరు, మంచినీటి చెరువు. ఈ పోషకాలు మోసుకొచ్చినటువంటి సాంద్రమైన ఒండ్రు మట్టి వల్ల ఆ నదీ కాలువ లేదా ఆ నదీ గట్టులెంబడి పుట్టినటువంటి ప్రతి చెట్టు కూడా పుష్కలంగా నీరు ఉండటం వలన, అన్ని పోషకాలు కలిగినటువంటి నీరు, ఒండ్రు మట్టి లభించడం వలన
మంచి చెట్లు, బ్రహ్మాండమైన చెట్లు అవుతాయి. యోర్దాన్ అనేది స్పెషాలిటీ అది. కానీ ఆ యోర్దాన్ నది అలా ప్రవహించాలంటే మంచు కురిపింపజేసేవాడు ఎవడు? ఆయనే. అది ఎవడి వల్ల కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ మంచు అనే దానితోటి సమానమైనటువంటి ఆత్మ కలిగి ఉన్నప్పుడు, అటువంటి ఆత్మని అనుగ్రహించేటువంటి దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆ ఆత్మ అందించేటువంటి పోషకాలు, జింక్ గాని, మాగ్నీషియం గాని, కాపర్ గాని, మ్యాంగనీస్ గాని ఏమేమి ఉన్నాయో అటువంటి లభించినటువంటి చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షం వలె ఉంటుంది. మన జీవితాలు కూడా ఆకు వాడకుండా ఉంటాయి. కాబట్టి మన జీవితాలు కూడా మహావృక్షాలై ఉంటాయి. ఏదేను వనంలో నాటినటువంటి మహావృక్షాల వలె ఎదుగుతాము. ఈ వృక్షాలలో నెబుకద్నెజరు రాజుకు గదా కనపరిచినటువంటి కలల రీతిగా ప్రతి పశువులు, ప్రతి పక్షి, ప్రతి వారికి నీడ, ప్రతి వారికి సేద తీర్చడం అనేది ప్రభు ఎలా చేశాడో మన వల్ల కూడా అలా చేయటానికి సాధ్యమవుతుంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.